నేను ఈరోజు ఏలియా ఎలీషా సందర్భాల్లో ఎలీషా అడిగిన కోరిక గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నా. అయ్యా ఏం కావాలి నీకు అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నీ కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు, అంటే 2 అంతల ఆత్మ అని కూడా చెప్తారు. సరే, అతను చేసిన అద్భుతాలను బట్టి ఎలీషా ఏమడిగాడంటే, ఈ లోకంలో ఎడవబడేది కాపాడేది భూలోకంలో ఏది అడగలేదు. కానీ ఎలీషా అడిగిన మాట ఏంటంటే, అయ్యా ఏలియా గారు, మీరు కలిగిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయి. నిజంగా ఆ అడుగుతున్న ఆయన ఉద్దేశం ఏంటో అదంతా కూడా మన ప్రభు సన్నిధిలో నేర్చుకుందామండి. దేవుని సన్నిధిలో ఏలియా అంటే బైబిల్ ఒక రోషం గల ప్రవర్త, చాలా మంచి దేవుని సేవకుడు. ఏలి అంటే పవర్ఫుల్ అన్నమాట. ఆ ఏలి అదే ఆత్మతో బాప్తిస్మ ఇచ్చి ఆహాను వస్తాడని ముందలే మలాకీ గ్రంథం చివరిలో ఉంటుంది. సరండి, ఏలి అనే ప్రార్థన చేస్తే 3 సార్లు ఆకాశం నుంచి అగ్ని దిగింది. ఎన్నిసార్లు అమ్మా? 3 సార్లు దిగింది. సరండి, అవును. కర్మేలి పర్వతం మీద తర్వాత కొండ మీద కూర్చుంటే ఆ రాజు 50 మందిని పంపిస్తారు 2 సార్లు. సరండి, కాబట్టి ఆ తర్వాత వర్షం కురమంటే కురిసింది, వర్షం ఆగమంటే ఆగింది ఏలియా ప్రార్థన చేసినప్పుడు. తర్వాత ఏలియా ప్రార్థన చేస్తే చచ్చిపోయిన బిడ్డ బ్రతికాడు. ఏలియా ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాలు తొట్టులో ఉన్న పిండి అయిపోలేదు, గుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. సరేండి, ఏలియాకే కాకుల ద్వారా మాంసం రొట్టిని దేవుడు ప్రతిరోజు ఉదయ సాయంత్రం పంపించాడు. ఏలి అంటే మంచి దేవుని సేవకుడు ఆయన. సరేండి, అవును. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్తాడు, పలాని ఎలీషా ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని నువ్వు అభిషేకించమంటాడు. సరే, ఒక దినాన్న అతను ఆ ఎలీషా అనేది ఆయన ఎవరంటే ఒక రైతు. చూడండి, ఆ దినాలు టాటర్లు ఇవన్నీ లేనప్పుడు అరకలతో దున్నేవాళ్ళు. మా చిన్నప్పుడు, ఇప్పుడు కూడా దున్నుతారు కొన్ని ప్రాంతాల్లో ఎద్దును పెట్టి. ఆ 12 అరకయింది. 12 అరక అవుతే ఏలి వెళ్ళి ఏం చేయడు, ఆయన దుప్పటి ఆయన మీద వేస్తాడు అంతే. ఏలియా దుప్పటి ఆయన మీద వేస్తాడు. ఏలే దుప్పటి వేయగానే పరిగెత్తుకుని వచ్చి, అయ్యా కొంచెం సెలవిస్తారు నాకు, చూడండి నేను స్తుతికోవడం పెట్టి వచ్చేస్తానంటాడు, నేను అమ్మడిస్తాను అంటాడు. ఓ, నా వల్ల నీకు అసలు అభ్యంతరం లేదు, వెళ్ళమంటాడు. చూడండి, ఆ ఎద్దుల్ని ఆ తునకలు చేసి, చూడండి తర్వాత ఏంటంటే ఆ నాగల్ని పగలగొట్టి చూడండి మరి చక్కగా స్తుతికోవటం పెట్టి అవి వెళ్ళిపోతాడు. ఆ సమస్య నిలిచిపెట్టేసి ఏలియాని అంబడిస్తాడు. సరేండి, ఏలియా అభిషేకం, ఏలియా ఆత్మ. మన ఉపాస ప్రార్థనలు మనం చెప్పుకున్నాం, యెహోవా ఆత్మ చేత అందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ బలంగా మనుషులను దర్శిస్తుందండి. ఒక మనిషి గొప్ప ఆత్మీయతలోకి వెళ్ళాలంటే ఆత్మే సహాయం చేస్తుంది. ఒక మనిషి భక్తుడు అవ్వాలంటే దేవుని ఆత్మ సహాయం చేస్తుంది. దేవుని ఆత్మ చేతని ఈ కార్యాలన్నీ జరుగుతాయి. స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఆశ్చర్య కార్యాలు, ఈ కార్యాలన్నీ కూడా ఎలా జరుగుతాయి అంటే మనుషుల వల్ల కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి. సరేండి, ఆ ఆత్మ నడిపిస్తుంది ఎక్కడికంటే సర్వసత్యంలోకి. 16వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట. సరేండి, అవును. ఇంకెక్కడికి నడిపిస్తుంది అండి? పరలోకానికి నడిపిస్తుంది. సరేండి, సరే, మొత్తానికి ఏలి అభిషేకం శక్తి అంతా కూడా దుప్పట్లో ఉందండి. మోషే గారి అద్భుతం శక్తి అంతా కూడా దేంటో ఉంది? కర్రలో ఉంది. సంసోన్ బలం అంతా దేంటో ఉంది అమ్మా? జుట్టులో ఉంది. యెహోషువ బలం నడిపింపు అంతా ఎక్కడుంది? దేవుని మందస్సంలో ఉంది. అండ్ పౌలు గారు ఆ కచ్చిపులో చూడండి, ఆ నడని కట్టుకున్న చూడండి, ఆ గొడ్డలు తగులితేనే స్వస్థత వచ్చిందంట. యేసు ప్రభు వస్త్రాన్ని పట్టుకుంటేనే, మరి ఎందుకో తెలియదు కానీ ఒక్కొక్క రీతిగా దేవుళ్ళ అభిషేకం, భక్తుల అభిషేకం అలా వెళ్ళిపోయింది అనమాట. సరేండి, అవును. సరే, మొత్తానికి ఎలీషా గారు వచ్చారు, వెంబడిస్తా ఉన్నారు. ఆయనకు ఒక పేరు ఆ ఏరియాలో, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిస్తూ వచ్చిన ఎలీషా అని. సరేండి, చక్కగా వెంబడిస్తా ఉన్నారు, మంచి తరబీదు పొందుతూ ఉన్నాడు. ఏలియా దగ్గర చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉంది. మరి ఎలా తెలిసిందో గాని ఈ రోజు ఏలియా పరలోకం వెళ్ళిపోతాడంట అన్న వార్త ఎలీషాకే కాదు, ఆ పక్కన ఉన్న ఏరియాలందరికీ తెలిసిపోయింది. ఈ రోజు ఎత్తబడతాడంట ఏలియా. ఏం చేస్తాడమ్మా?
ఎత్తబడతాడంట. ఇప్పుడు ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాకడ వచ్చేస్తుంది, అందరూ ఎత్తబడుతున్నాం అనుకోండి, ఏం చేస్తాం? అమ్మో అసలు పరిగెత్తుకుని క్షమాపణలు అడుకుంటాం, సరి చేసుకుంటాం, తిరిగి ఇచ్చేస్తాం. చూడండి, అసలు గంటలో మారుమనసు పొందేస్తారండి. వారం రోజులు కూర్చున్నా మారుమనసు రాయింది, ఈ రోజు ఖచ్చితంగా దేవుడు వచ్చేస్తాడు ఎత్తబడతాడు అనేటప్పుడు ఏమైపోద్ది? ఫోన్లు ఉన్నాయి కదండి, టక్ టక్ టక్. అసలు ఫోన్లు అసలు ఖాళీ ఉండవు, అసలు పని చేయమేమో అసలు నన్ను అడిగితే. చూడండి, అందరిని క్షమాపణ సరి చేసుకుని అడ్లేమీ లేక పరలోకానికి వెళ్ళిపోతాం కదా. సరేండి, సర్లే, మొత్తానికి ఆ వార్త అంతా కూడా ఆ ఏరియాలో తెలిసింది. గిల్గాల్లో బయలుదేరారు ఏలియా. గిల్గాల్ అంటే ఆ యబ్బోకురేవుకి కొంచెం దగ్గర అనమాట. సరేండి, గిల్గాల్లో బయలుదేరిన ఏలియా అన్నాడు, అబ్బాయి నువ్వు ఎక్కడ ఉండిపో, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు అని చెప్పాడు. ఎలీషా అన్నాడు, అయ్యా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు, నేను ఇక్కడ ఆగను అన్నాడు. సర్లే, మొత్తానికి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? గిల్గాల్ దగ్గర నుంచి బేతేలుకి వెళ్ళారు. బేతేలుకి వెళ్ళినప్పుడు బేతేలులో కొంతమంది ప్రవర్త శిష్యులు వచ్చి, అబ్బా ఎలీషా పక్కన ఒక మాట చెప్తా మీకు, మరి ఏలియా ఈరోజు ఎత్తబడుతున్నాడు తెలుసా మీకు అంటే, అయ్యా నాకు తెలుసు, మీరు ఊరుకోండి అన్నాడు. అంటే వాళ్ళందరికీ తెలిసిపోయింది. సర్లే మీరు ఆగండి అన్నాడు. సర్లే, అబ్బా ఎలీషా దేవుడు నన్ను ఎరుకో పట్టణానికి వెళ్ళమన్నాడు, ఇక్కడ ఆగిపో అన్నాడు. యెహోవా జీవంతో నీ జీవంతో నేను విడిచిపెట్టను అన్నాడు. అక్కడ ప్రవర్త శిష్యులైన వారు కొంతమంది వచ్చి, అయ్యా మరి ఎలీషా మీ గురువు గారు వెళ్ళిపోతున్నాడు పరలోకం తెలుసా? అది తెలిసే మీరు ఊరుకోండి అన్నాడు. చూడండి, సర్లే ఎరుకో నుంచి దేవుడు యోర్దానికి వెళ్ళమంటున్నాడయ్యా, నువ్వు ఇక్కడ ఆగిపో ఎరుకోలో అన్నాడు. యెహోవా జీవంతో నీ జీవంతో నేను మాత్రం నేను ఇడిచిపెట్టను, నేను ఎడవను అన్నాడు. అంతే. 50 మంది శిష్యులు వచ్చి, అయ్యా మీ గురువు గారు పరలోకి వెళ్ళిపోతున్నాడు తెలిసిందే మీకు అంటే, నాకు తెలిసి మీరు ఊరుకోండి అన్నాడు. సర్లే, మొత్తానికి యోర్దాన్ దగ్గర నది ఉంది కదండి, గొప్ప నది, పెద్ద నది ఉంది. ఆ నది దగ్గరికి వెళ్ళి ఏలియా దుప్పటి తీసి మడత పెట్టి ఆ ఒక్క యోర్దాన్ నదిని అలా కొట్టాడు, దుప్పటితో అలా కొట్టాడు. దుప్పటితో అలా కొట్టగానే అది 2 పాయలుగా దాటి వెళ్ళిపోయారు. దాటేసిన తర్వాత ఏలియా ఒక మాట అన్నాడు, అబ్బాయి నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా వల్ల నీకేం కావాలి కోరుకో అన్నాడు. కోరుకు అంటే ఈయన అన్నాడు, అయ్యా నీ కలిగిన ఆత్మలో 2 అంతల ఆత్మ నాకు కావాలి అన్నాడు. బా చూడండి, ఎంత ఆశ్చర్యం అండి. చూడండి, ఎలాంటి మంచి కోరిక అది, ఎంత మంచి కోరిక అండి. అబ్బాయి కష్టతరంగా ఉంది కానీ సోత్తా, నేను వెళ్ళిపోయేటప్పుడు నీకు కాపాడితే అది జరుగుద్ది, లేకపోతే నేనేం చేయలేను అన్నాడు. సరే, మరి ఎంత ప్రార్థన చేసుకున్నాడు కానీ ఇంకా కొంచెం నడుస్తున్నప్పటికీ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు చాలా ఇద్దరిని వేరుపరిచినాయి. అగ్ని వచ్చేసింది. అగ్ని కూడా మంట రాలేదు కానీ రథాలు గుర్రాలు వచ్చేసినాయి. చూడండి, ఏరైనప్పటికీ గొప్ప సుడిగాలు వచ్చింది. ఆ సుడిగాలితో అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. నిజంగా వెళ్ళిపోతున్నప్పుడు నా తండ్రి నా తండ్రి అని కాకేశాడు. నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేలుకి ఆ రథములు రౌతులు నీవే అని కాకేసేటప్పుడు ఏలియా కాపాడలా. ఏలియా కాపాడిపోయేటప్పటికి ఆ వస్త్రాన్ని 2 తునకలకు అలాగూ బట్టలు చింపేసుకున్నాడు. చూడండి, ఏలియా కాపాడలేదు. ఏమన్నాడు? కాపాడితేనే. చూడండి, కాబట్టి ఎలీషా బాధపడతా కోపం వచ్చేసింది, వేదన వచ్చేసింది, బట్టలు చింపేసుకున్నాడు. అయ్యో నేను మామూలుగానే వెళ్ళిపోవాలా? నా తరబీదంతా వేస్ట్ అయిపోద్దా? మా ఊరిలో ఏం చెప్పాలి? నేను సేవకుడిగా వాడబడనా? ఏలియా లాగా నేను 2 అంతలా వాడబడాలనుకున్నానే, ఈ ఏరియాలో దేవుని చూపించాలనుకున్నానే, మంచిగా ఒక భక్తుడిగా మిగిలిపోవాలనుకున్నానే. అంటే ప్రవర్తలు అంటే రాజుకి సలహా చెప్పేవారు, దేవుని మాట తీసుకొచ్చి ప్రజలకు చెప్పేవారు, ప్రజల మాట తీసుకెళ్లి దేవుని చెప్పి మధ్యవర్తులు ప్రవర్తలు. చూడండి, కాబట్టి పిల్లరా ఏంటి నేను ఇలాగైపోయాను, ఒంటరిగా అయిపోయానేంటి? ఇంత అమ్మడించి ఇన్ని సంవత్సరాలు తరబీదు చేసి, ఇన్ని సంవత్సరాలు ఏలియాని అమ్మడించి, చూడండి నేను ఖాళీగా అయిపోయానండి, ఏమి లేకోకుండా అయిపోయానేంటి, అభిషేకం లేకోకుండా అయిపోయానేంటి, దేవుని ఆత్మ పొందకోకుండా అయిపోయానేంటి, ఉత్తివాడుగా అయిపోయానేంటి, ఒంటరిగా మిగిలిపోయానేంటి? అవును, అంటే ఈ ఏరియాలో నేను వాడబడుకోకుండా మా ఊరి నిదానంగా వెళ్ళిపోవాలా, నేనేం చేయాలి ఇప్పుడు అని బాగా బాధ వచ్చినప్పుడు నిరాశలు చూడండి అలాగూ నిరాశ పడిపోతున్న సమయంలో దుప్పటి కింద పడింది. ఏం పడిందండి?
అమ్మో ప్రాణం లేచి వచ్చిందండి. నాదంతా వేస్ట్ అయిపోద్ది అనుకున్నా నేను. ఏమండి, నేను అంతా వేస్ట్ అయిపోద్ది అనుకున్నా. నేను ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పాలి? నేను ఏలియా నీకేమి ఇచ్చాడయ్యా? అభిషేకించాడా? ఏలియా నిన్ను ఇంతకాలం అమ్మడించాడు కదా, ఏం చేశాడు? నిన్ను సేవకుడిగా చేశాడా? చూడండి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఏం చేయాలో అలాంటి సమాధానంతో దుప్పటి కింద పడింది. దుప్పటి కింద పడితే చూడండి, ఆ దుప్పటి గురించి ఆయనకి తెలుసు. ఎవరో తెలుసు? ఎలీషాకి తెలుసు. ఏలియా దుప్పటి కింద పడింది, తీసుకున్నాడు. నేను అనుకుంటాను కాసేపు ఆ దుప్పటి దగ్గర సాగిలిపడు మోకరించు కాసేపు ప్రార్థన చేసి స్తుతించారో అనుకుంటాను నేను. సరేండి, అక్కడ కాసేపు ఆ దుప్పటిని బట్టి స్తుతించాడు. ప్రభా వ్యర్థం కాలేదయ్యా, నా ప్రయాస వ్యర్థం కాలేదయ్యా అనుకున్నాడు. చక్క దుప్పటి తీసుకున్నాడు. చూడండి, చక్క సంతోషంగా వచ్చేసాడు. మళ్ళా ఆయన దుప్పటి పెట్టి వర్ధాన్ని కొట్టాడు. ఏలియా దేవుడు ఎక్కడున్నావు అని 2 పాయలుగా చీలిపోయింది. బా చూడండి, పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడంటే 2 అంతల ఆత్మనే పొందుకున్నాడు. ఎంత సంతోషం అండి. చూడండి, ఆత్మీయ అభిషేకాన్ని పొందుకున్నాడు. చూడండి, దేవుని సేవకుల మీద ఉన్న ఆత్మనే పొందుకున్నాడు. ఒకసారి పాపం ఒక ఆయన అంట మరి పొలాలు నరకటానికి అరణ్యంలోకి వెళ్ళి కట్టెలు నరికి అమ్ముకుంటా ఉంటాడట. సర్లే ఒక రోజున వెళ్ళి పాపం నరుగుతుంటే గొడ్డలు జారి నదిలో పడిపోయిందంట. నదిలో పడగానే అయ్యో ప్రభు, నాకు ఒకటే గొడ్డలు కదా, నాకు ఆధారం ఏంటి, నా పిల్లల పోషణకి ఏంటి ప్రభు అని కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఒక దేవదూత వచ్చిందంట. దేవదూత వచ్చి ఏంటయ్యా అంటే, నాకు ఆధారం గొడ్డల కింద పడిపోయిందంటే నువ్వేం బాధపడమాకయ్యని నేను తీసిస్తానని ఆ దేవదూత ఆ నదిలో దిగి బంగారపు గొడ్డలు తీసిందంట. ఇది నీదేనంటే ఇది నాది కాదండి అన్నాడట. చూడండి, తర్వాత అంట రెండోది అంట ఎన్ని గొడ్డలు తీసిందంట. ఇది నీదేనంటే ఇది నాది కాదండి అన్నాడట. మూడోది ఏంటంటే తన గొడ్డలు తీసిందంట. ఇదేనండి నాది అన్నాడట. అబ్బా నువ్వు ఎంత యథార్థవంతుడు అయ్యా, 3 గొడ్డలు తీసుకెళ్ళిపోని ఇచ్చిందంట. చూడండి, ఏ గొడ్డలమ్మా? బంగారపు గొడ్డలు అంటే ఎంత ఉంటుంది? 4-5 కేజీలు ఉంటుంది కదండి గొడ్డలు అంటే. చూడండి, బంగారపు గొడ్డలు అంటే బంగారం 4-5 కేజీలు ఎండి అమ్మో అసలు వెళ్ళిపోయి ఆ షాపులోకి వెళ్ళి అమ్ముకుంటే ఆ దినాలు 70-80 ఎకరాలు వచ్చింది, ఇల్లు కట్టేసి మంచి సంతోషంగా ఉంది. ఆ పక్కన ఇంకోరు అసలు ఏంటిది ఏమైపోయింది ఏంటి మొత్తానికి ఆ వార్త తెలిసింది. చల్లే తన భర్తతో ఒకటే పోరు, నువ్వు వెళ్ళు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు, ఆ గొడ్ల కింద పాడే అని ప్లాన్ ఇస్తే పాప ఆయన కూడా వెళ్ళాడు. చూడండి, ఎవరితో గొడ్డలు తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏంటంటే చెట్టు 2 దెబ్బలు వేసాడు, దాంట్లో పాడేసాడు. దేంట్లో పాడేశాడు? నదిలో పాడేసాడు. నదిలో పడిన కూర్చున్న తర్వాత రానేడు పెడుతున్నాడు. మొత్తానికి ఎలాగొచ్చిందో ఆ ప్రార్థన కూడా దేవుడు, ఆ దేవదూత వచ్చింది. దేవదూత రాగానే గవర్నమెంట్ ఏం జరిగిందంటే, అయ్యా నేను తీస్తానుగా, నువ్వు బాధపడమాక అంది. సర్లే నదిలో దిగ్గానే బంగారు గొడ్డలు తీసింది. ఇది నాది అన్నాడట. ఎన్ని గొడ్డలు? ఇది నాది అన్నాడట. ఆయన గొడ్డలు ఇది నాది అన్నాడట. అట్లాగా ఆయన 3 గొడ్డలు తీసుకుని నదిలో పాడేసి వెళ్ళిపోయిందంట. కనీసం తన గొడ్డలు కూడా సరేండి నిజంగా. కానీ ఈయన ఆశించలేదు. కానీ సరే ఒకసారి నూజివీడులో అయ్యగారు కారేసుకు వెళ్తా దిగి ఆ నారింజకాయలు అమ్ముతున్నాడు ఒక ఆయన. అబ్బాయి ఇవి ఎలాగుంటాయి, పుల్లగా ఉంటాయి తీయగా ఉంటాయా అన్నారంట. ఆయన అన్నాడంట, తీయగా ఉంటాయని చెప్తాం కానీ పుల్లగానే ఉంటాయి అన్నాడంట. బేరం అడుక్కొని తీసుకెళ్ళిపోయారంట. ఆయనకు అవసరం లేదు కానీ ఆయన ఖచ్చితంగా మాట్లాడాడని కాయలని కొనేశారంట. ఏంటి, అతని మాట నచ్చింది అయ్యగారికి. దేవుడికి కూడా ఏమి ఇష్టం అంటే యథార్థత అంటే ఇష్టమండి. చూడండి, చాలా మంది కోరుకోండి అంటే చాలా మంది ప్రార్థన చేస్తారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. భూలోక సంబంధం విషయాలన్నీ అడుగుతారు కానీ ఆత్మ సంబంధం విషయాలు అడగరండి. చూడండి, నిత్యజీవం అసలు బైబిల్ మీరు క్లీన్గా లోతుగా ఆలోచిస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మొదట నేను నీతిని రాజ్యాన్ని ఎదకండి, మీకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తా ఉంది. చూడండి, మనం మొదట దేవుని రాజ్యాన్ని ఎదుక్కుంటూ వెళ్ళిపోతే మనకేం కావాలో మన ప్రభు ఇస్తాడట. తర్వాత ఇంకొక మాట ఉంది బైబిల్లో, యథార్థవంతులుగా ఆయన ఏ మేలు చేయక మనం యథార్థంగా ఉంటే ఆయన ప్రతి మేలు చేస్తాడట. చూడండి, మరి ఈ లోకం కొంతమంది వారి ఆశలు ఎలాగుంటాయంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా, పరలోకం గురించి తెలిసిన తర్వాత కూడా, బైబిల్ గ్రంథం నువ్వు చదివిన తర్వాత కూడా, ఎంతో వాక్యాన్ని వివరించినప్పుడు కూడా చూడండి మన ఆశలు ఎలాగుంటాయంటే ఈ లోక సంబంధించిన ఆశలే ఉంటాయి. ఆరోగ్యమనో, ఇల్లనో, పిల్లలనో, దానమనో, ఏదో మొత్తానికి రకరకాలుగా ఇలాగ ఉంటాయి. కానీ ఎలీషా కోరుకున్న కోరిక ఏంటంటే, చూడండి అయ్యా నువ్వు సేవ చేసేవే,
నేను కూడా నీలాగా సేవ చేయాలి, ఇంకెక్కువ సేవ చేయాలి, ఈ ప్రాంతాల్లో దేవుని నామాన్ని గణపరచాలి, ఈ ప్రాంతాల్లో రాజులను అభిషేకించాలి, ఈ ప్రాంతాల్లో దేవుని వార్తను తీసుకురావాలి, నేను కూడా ఒక మంచి ప్రవర్తగా ఉండాలి, నేను కూడా దేవుని నామాన్ని గణపరచాలి. నా వల్ల కాదు, మీ ఆత్మ ఉందే, మీ ఆత్మ వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు జరిగినాయో, చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతికారో చూడండి, నేను కూడా ఈ ప్రాంతాల్లో దేవుని నామాన్ని అలా గణపరచాలి, నాకు కూడా నీ మీద ఉన్న ఆత్మ రెండంతల ఆత్మ నాకు దయచేయండి. ఎలాంటి ఆశ అండి ఆయనకి. ఈ సంవత్సరం నువ్వు ఏం ఆశించాలో తెలుసా? నువ్వు ఆత్మీయతను కోరుకో, నువ్వు ప్రార్థనాత్మను కోరుకో, నువ్వు విశ్వాసాన్ని కోరుకో, నీలాగా నేను పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధతను కోరుకో, దేవుని ఆత్మను కోరుకో. దేవుడు నీ ఆత్మ నీకు నేనెంత దీవెనకరంగా నడిపిస్తాదో చెప్పడానికి వెళ్ళారు. నేనెంత దీవెనకరంగా నడిపిస్తాదో. మనం ఆత్మీయులు, రక్షణ పొందిన వాళ్ళం, నామకార్థ స్థితి కాదు. చరండి, అవును, నువ్వు ఆత్మీయతను కోరుకుంటే నీకు అన్నీ వస్తాయి పిల్లరా. ఒకసారి రాజుగారు అరణ్యంలోకి వెళ్ళారట. అరణ్యంలోకి వెళ్ళేటప్పటికి ఓ సింహం ఎదురుగా వచ్చేటప్పటికి ఆ భటులు వాళ్ళందరూ కూడా పారిపోయారట. రాజుగారు కూడా పారిపోతున్నాడు. సింహం రాజుగారు అంటే పడిందంట. నలుగురు కుర్రాళ్ళు అడ్డపడ్డారు. అడ్డపడి గొడ్ల పట్టుకుని రాజుగారిని కాపాడి మొత్తానికి ఆ ఒక సింహాన్ని చంపారట. సింహాన్ని చంపేటప్పటికి, అయ్యా నా ప్రాణాన్ని కాపాడారా మీరు, నిజంగా ఎంత మీకు వందనాలయ్యా, మీకేం కావాలో కోరుకున్నానంట రాజుగారు. ఒక ఆయన అన్నాడంట, అయ్యా నాకు ఎకరం పొలం కావాలన్నాడంట. ఓ ఇచ్చేవయ్యా. ఇంకొక ఆయన నాకు డాబా కావాలన్న, ఇచ్చేవయ్యా. ఇంకొక ఆయన అన్నాడంట, అయ్యా నాకు వివాహం అవుతులేదండి, చూడండి ఒక వివాహం జరిగించండి అయ్యా, వివాహం జరిగించేసారంట. ఇంకెంతమంది ఉన్నారమ్మా? నీకేం కావాలి అన్నాడట. నీకేం కావాలంటే, అయ్యా మీరు మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి అయ్యా అన్నాడట. భోజనానికి రమ్మంటే, అదేంటయ్యా బాబు నీకేం కావాలో కోరుకోవా అంటే, లేదు లేదా మా ఇంటికి భోజనానికి ఒకసారి వస్తే మీరు భోజనం చేసి వెళ్ళిపోతే నాకు చాలయ్యా, నాకు ఏం అవసరం లేదన్నాడట. అట్లాగా చరండి, వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటున్నారంట. ఈయన తిక్కలోలాగా ఉన్నాడంటే. ఎలాగమ్మా, ఎలాగున్నాడమ్మా ఆయన? మామూలు మనస్పంటి వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఏదో ఒక కూరగాయ లేకపోతే సిగ్గుని తీసుకొచ్చి లేకపోతే సాంబార్ పెడితే సరే. రాజుగారు భోజనం అంటే ఎంత అవుద్ది? ఇన్ని వెరైటీలు తింటాడు ఆయన. నువ్వెక్కడ పెడతావు ఆయనకి? ఎన్ని డబ్బులు అయిపోతాయి నీకు? ఇదేం కోరిక నీకు అని నవ్వుకుంటున్నారట. నవ్వుకునేటప్పటికి సరే మొత్తానికి, అయ్యా నా ప్రాణం కాపాడావు, నువ్వు నా కోరావు, నేను కోరిక నేను తీరుస్తాను రాజుగారు. సరే మొత్తానికి అక్కడి నుంచి బట్టలను పంపించాడు. పలానా కుర్రోడు నన్ను భోజనానికి రామన్నాడు, చూసిరాయండి అయ్యా అన్నాడట. రోడ్డు తినంగా లేదు చూడండి, అక్కడ మంచినీళ్ళు లేవు తినంగా, అక్కడ లైట్లు లేవు తినంగా, ఆ ఇల్లు లేదు తినంగా. అయ్యా నీకు ఏమైనా ఉన్నా? నాకు ఎవరు లేరండి అన్నాడట. చూడండి, నాకు ఎవరు లేరు అన్నాడట. చూడండి, ఎవరు లేనప్పటికి అదేంటయ్యా ఆయన కావాలన్నమాట. రాజుగారికి వచ్చి, అయ్యా మీరు వెళ్తానికి ఒక రోడ్డు లేదండి, ఒక మంచినీళ్ళు లేవండి, అక్కడ లైటింగ్ లేదండి, ఆయనకు ఒక ఇల్లు లేదండి, పోనీ ఎవ్వరూ లేరంట, ఆయనకు ఒక్కడే ఉన్నాడండి, మిమ్మల్ని రామంటున్నాడండి అన్నాడట. సరేటప్పటికి అది ఎలా కుదురుద్దాయా అని చూడండి ఫస్ట్గా ఆయన రోడ్లు వేయించాడట. చూడండి, తర్వాత ఏమో లైటింగ్లు స్తంభాలు పెట్టి ఆ లైటింగ్లు వేయించాడట. తర్వాత ఏమో ట్యాంక్ కట్టి మంచినీళ్ళు ఏర్పాటు చేశాడట. తర్వాత ఎవరు లేరు, ఆయన నా ప్రాణాన్ని కాపాడయ్యాడు, నా కూతునిచ్చి అతను వివాహం చేసి జరిపించిన కార్యక్రమం చేయండి అన్నాడట. పెద్ద భవనం కట్టమన్నాడట. ఆ భవనంలోకి అన్ని కూడా చూడండి అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసేయమన్నాడట. చూడండి, ఆ తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న 100 ఎకరాలు బిట్టి ఆయనకి రాసేయమన్నాడట. ఎలా తెక్కలోడు భోజనాన్ని పిలిచాడు అనుకున్నారు వాళ్ళు ముగ్గురు. కానీ రాజుగారు భోజనాన్ని పిలిచినప్పుడు ఎన్ని వచ్చినాయండి? రాజుగారిని కోరుకున్నప్పుడు ఎన్ని వచ్చినాయండి? ఆ ఊరు బాగుపడిందా? లైటింగ్ వచ్చిందా? మంచినీళ్ళు వచ్చినాయా? భవనం వచ్చిందా? రాజుగారు అల్లుడయ్యే అవకాశం వచ్చిందా? చూడండి, ఆయన పర్నిచ్చిన మొత్తం అంతా వచ్చేసిందా? 100 ఎకరాల పొలం వచ్చిందా? అబ్బా చూడండి. అలాగే పిల్లరా, నువ్వు రాజును కోరుకో. ఈ సంవత్సరంలో నువ్వు చూడండి, ఎలీషా చూడండి, నేను సేవ చేయాలయ్యా, నేను మంచి సేవ చేయాలయ్యా, నేను మంచి సేవ చేసి దేవుని నామాన్ని గణపరచాలయ్యా, నేను కూడా నువ్వు రోషంగా ఎలాగో మండేవో నేను కూడా అలా మండాలయ్యా, నేను కూడా అలా మండాలయ్యా అని ఆత్మీయంగా అతను ఆశపడినప్పుడు నిజంగా దేవుడు ఎలాగ వాడుకున్నాడండి, ఎలీషాని అలా వాడుకున్నాడండి. లేరా ఈ లోకం కొంత అవుతే, ఈ లోకం ధనం అవుతే అక్కడతో మిగిలిపోద్ది. చూడండి, ఈ లోకంలో శరీరాశలు అవుతే అది లోకానికి ఆ నరకానికి తీసుకెళ్ళిపోద్ది. ఏంటి నీ ఆశ ఏంటి? ఓసారి ఎలీషా గారి దగ్గరికి సేవ చేస్తున్న మంచి దినాల్లో దేవుని ఆత్మ వచ్చింది ఆయనకి. దేవుని ఆత్మ రాగానే వ్యర్థాన్ని పాయిలైపోయింది. చూడండి, ఆ ఓట ఎరుకో పట్టణంలో ఓట ఉప్పేసి ప్రార్థన చేస్తే ఓట మారిపోయింది. అసలు ఆ ఎరుకో పట్టణంలో ఆ రోజు
ఆ పండగ చేసుకున్నారంటే అండి, వాళ్ళందరూ కూడా ఓట్లోకి వచ్చి స్నానాలు చేయటం, పిల్లలు ఆడుకుంటాం. నిజంగా ఆ ఊరే మంచినీళ్ళు అయిపోయింది. దేవుని ఆత్మ ఎన్ని కార్యాలు జరిగించిందో ఎలీషా మీద ఉండి, ఎన్ని కార్యాలు జరిగించిందో చూడండి. ఏంటంటే అప్పులు వారు తీసుకెళ్ళిపోతున్నా నూనె కుండా దీవించబడింది. చూడండి, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు. చూడండి, ఎలీషా ఎంత గొప్ప గొప్ప కార్యాలు దేవుడి చేత జరిగించుకున్నారో చెప్పడానికి వీళ్ళు అసలు. ఒక రోజున చూడండి, ఆ నయమాన్ వచ్చి రథం వేసుకుని వచ్చి నిజంగా గొప్ప సైన్యాధిపతి అయిన సిరియా దేశానికి వచ్చాడు, స్వస్థత పొందాడు. చూడండి, స్వస్థత పొందిన తర్వాత చూడండి, డబ్బు తీసుకోండి, కానుక తీసుకోండి అని బ్రతిమాలుతున్నాడు. కానుక తీసుకోమని ఏం చేస్తున్నాడమ్మా? ఇంత కాదు, గుప్పుడు కాదు. కానుక తీసుకొచ్చింది గుప్పుడు కాదండి, ఎంత మూటలో సంచులు. చేరండి, నాకు వద్దాయి అన్నాడు. దేవుని ఆత్మ గలవాడు ఎలీషా నాకు వద్దన్నాడు, బ్రతిమాలేడు, నాకు వద్దన్నాడు. నాకు వద్దంటే అప్పుడు గెహాజీ, అమ్మో ఇంత భక్తుడా ఈయన, ఇంత నిగ్రహమా, ఇంత భక్తి, ఇంత త్యాగమా అయ్యింది. మందిరం ఇరుకులో ఉంది, ఇంత త్యాగంతో భక్తి చేస్తున్నాడా? ఆ భక్తి నేను చెయ్యాలి, అలాంటి విషయం నేను నేర్చుకోవాలి, అలాంటి విశ్వాసాన్ని నేను నేర్చుకోవాలి, అలాగ పవర్ఫుల్గా నేను ఉండాలి, దేవుని ఆత్మ చేత నేను చేపట్టుకుని నడవాలి అని అనుకోకుండా, గెహాజీ అలా అనుకోకుండా, పాపం ఈయన మనసు లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటానని పరిగెత్తుకెళ్ళి ఆ ధనాన్ని అబద్ధం ఆడి తెచ్చుకున్నాడు. ఎప్రాయిం మాని నుంచి ఇద్దరు వచ్చారాయా అని అబద్ధం ఆడి తెచ్చుకున్నాడు. మోసుకొచ్చారు ఇద్దరు మనుషులు ఆయన దగ్గరికి, ఇంట్లో పెట్టుకున్నాడు. ఎలీషా అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళా ఉన్నాడు? నీ దాసుని నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. అదొక అబద్ధం ఆడాడు. సరండి, అయ్యా నువ్వు రథం వెనకాల నయమాను కలుసుకుంటా వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో రాలేదా అని అడిగాడు ఎలీషా. దేవుని ఆత్మ గలవాడు ఎలీషా. ఏమండి, దేవుని ఆత్మ గలవాడు, పంచి పవర్ఫుల్ గా. ఆది అపోస్తుల సంఘం పెరుగుతున్న సమయంలో అననయ్య ఇంతే అమ్మేవా అన్నాడు. ఇంతే అమ్మాను అన్నాడు. టప్పని చచ్చిపోయాడండి ఆయన. భార్య వచ్చింది, ఏమ్మా ఇంతే అమ్మావండి. అయ్యో, యవనస్తుల పాదాలు తడి ఇంకా అలాగే ఉందమ్మా. దేవుని ఆత్మ గలవారు వారు. ఒకసారి పాస్టర్ గారు పుస్తకం చదువుతున్నా, ఎముకలలో అగ్ని అని. చూడండి, ఆ భక్తుల పుస్తకం చదువుతుంటే సేవకుడు యవనస్తుడే సేవ చేస్తున్నప్పుడు ఇద్దరు వచ్చి, అయ్యా మీతో ప్రార్థన చేపించుకోవాలయ్యా. అయ్యా ప్రార్థన చేస్తారంటే దేవుని ఆత్మ నడిపింపు అతనితో ఆయనతో మాట్లాడుతుందంట. వారు ఆ నటన అదంతా వేషధారణ అని వారు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు చూడండి, వారు అగ్ని వచ్చినప్పుడు వారు దేవుని ఆత్మ తాకినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారంట. అయ్యా ఒక మంత్రగాడు మమ్మల్ని ఇద్దరిని పంపించేయని మంత్రాలు ఇచ్చి, మీరు మా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే మీరు వెంటనే కింద పడిపోయి పక్షవాతం చచ్చిపోతారయ్యా. అలాగొచ్చాం మేము, ప్రార్థన చేయించుకుంటా కదా వచ్చింది. ఎలాగొచ్చారమ్మా? ఆ దైవ సేవను చంపడానికి వచ్చారట. వారు నిజంగా పశ్చాత్తాపడి, మరి ఎలా పశ్చాత్తాపడ్డారో కానీ పశ్చాత్తాపడ్డారు. 3 రోజులకు ఒక ఆయన చచ్చిపోయాడు, 4 రోజులకు ఒక ఆయన చచ్చిపోయాడట. ఆయన వచ్చాడంట, నీ దగ్గర ఏ శక్తి ఉందయ్యా? మా శక్తులకు మించిన శక్తి ఉందా నీ దగ్గర? ఏ శక్తి ఉందయ్యా? నేర్చుకుందామని వచ్చాడంట ఆయన మంత్రగాడు. ఆయన మారిపోయాడట. ఏ శక్తి ఉందమ్మా ఈయన దగ్గర? ఏ శక్తి ఉంది? సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఎవరున్నారమ్మా? సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. లేదా ఆయన పరిచర్య చేసి, లేదా ఎలాంటి అద్భుతమండి, చూడండి ఎలాంటి ఆత్మ తీవ్రత ఉంది. నా మనస్సు నీతో రాలేదా? ఎంత దేవుని ఆత్మను సంపాదించుకున్నాడండి ఎలీషా. ఎలీషా అంటే ఎంత ఆ ఏరియాలో ఎంత పేరండి. రాజులు నమస్కరించేవాళ్ళండి. ఏమండి, ఎలీషా రాజులు సహాయం చేసేవాడండి. చూడండి, ఎలీషా ఎంత దేవుని ఆత్మతో నింపబడి ఎంత భక్తి చేశాడండి. చూడండి, అంటే ఆ ధనంలో కుష్ఠవ్యాధి ఉన్న సంగతి ఆత్మతో గ్రహించాడు ఎలీషా. గెహాజీ పరిగెత్తికెళ్ళి చూడండి, అమ్మో ఏలియా భక్తి ఈయన నేర్చుకున్నాడు, ఏలియా భక్తి నేను నేర్చుకోవాలి, ఎలీషా భక్తి నేను నేర్చుకోవాలి, ఈ ఏరియాలో ఒక మంచి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నేను బ్రతకాలి, ఈ ఏరియాలో ఎంతో నేను కూడా మా గురువు గారు లాంటి భక్తి నేను చెయ్యాలి అని అనుకోకుండా లేరా అది తీసుకున్నాడు. ఆ డబ్బు తీసుకుని అబద్ధమాడి ఆ డబ్బు సంపాదించుకున్నాడు. ఏమైందో తెలుసా? నీకును నీ కలిగిన సంతకు సదాకాలం ఈ కుష్ఠవ్యాధి ఉంటుందని చెప్పించాడు. చెప్పిందగా దాంట్లో వచ్చింది అంతే, అలా జరిగిపోయింది అంతే. తెల్లని ఆయన కుష్టితో వెళ్ళిపోయాడు. ఏం చేసుకుంటాడు ఆ ధనం? ఏమండి, ఒక ఆయన బాగా తీవ్రంగా ప్రార్థన చేస్తే నీకేం కావాలి కోరుకోమని, నేను పట్టుకున్నదాళ్ళు బంగారం అయిపోవాలన్నాడట. ఇచ్చాను పోయన్నాడట. ఇంటికి వచ్చాడు, ఇంటికి రాగానే ఫోన్ ఉంది, ఫోన్ పట్టుకున్నాడు. ఏమైపోయిందమ్మా?
ఇట్లా ఫ్లవర్ వాజ్ని పట్టుకొని ఏమైపోయింది, గ్లాస్ పట్టుకుని ఏమైపోయింది, అల్లులో డ్రైనింగ్ టేబుల్ పట్టుకుని ఏమైపోయింది, కుర్చీలు పట్టుకుని ఏమైపోయింది, గ్లాసులు పట్టుకుని ఏమైపోయింది, ప్లేట్లు పట్టుకుని అన్నీ ఏమైపోతున్నాయి. అమ్మో 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 గోడ పట్టుకున్నాడు ఏమైపోయింది, అమ్మో నాయన ఇక నాకన్నా దాని మంది ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకున్నాడంట. అమ్మ సాయంత్రం దాకా అన్నీ చేసేసాడంట బంగారం. భోజనం పట్టు అన్నాడట. భోజనం పట్టుకొచ్చి ఇచ్చేటప్పటికి ఆ భోజనం కలుపుకునేటప్పటికి భోజనం బంగారం అయిపోయిందంట. కూర బంగారం అయిపోయి, అన్నం బంగారం అయిపోయి తింటాడమ్మా, నవ్వులుతాడా, అట్ట నవ్వులుతాడా? అయ్యో ఇదేంటి నా అజ్ఞానంగా ఉన్నట్టున్నా, మంచినీళ్ళన్న తాగుతానంటే ఆ గ్లాసు బంగారం అయిపోయిందంట, దాంట్లో నీళ్ళు కూడా తాగుతాడా? ఇదేంటమ్మ ఎలా జరిగింది, అజ్ఞానంగా చేసి నేను భార్యను పట్టుకున్నాడంట, భార్య బంగారు బొమ్మ అయిపోయిందంట. అమ్ముకుంటాడా భార్య? తింటాకుందా, తాగుతాకుందా, భార్య ఉందా, అన్నీ బంగారు. ఏం చేసుకుంటాడు, ఆకలితో చచ్చిపోయాడట. ఒకటి సర్వలోకమును సంపాదించుకుని తను ప్రాణం పోగొట్టుకుని ఏమి. కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను పిల్లరా. దేవుని ఆత్మను కోరుకున్నాడు పిల్లలు. ఈ దినాల్లో ఎలా ఉన్నాయి ప్రార్థనలు? మీ ప్రార్థనలు ఎలాగ ఉన్నాయి? ఏ అంశం బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు? ఒకవేళ దేవుడిని దగ్గరకు వస్తాలో మీ ఉద్దేశం ఏంటి, మీ ఆశ ఏంటి? దేవుని రాజ్యం కోసమేనా? ఇప్పుడు ఉండే శాశ్వతమైన దేవుని రాజ్యం గురించి వస్తారా? మీరు వస్తున్నారా? సరే చక్క మీ హృదయాలు కడుక్కుని, యేసు ప్రభువారు ఎలాగో నా జీవితం అంతా మురికైపోయింది, మళ్ళా నేను కాల్చబడి, మళ్ళా నేను సువర్ణమై, మళ్ళా దేవుని కోసం ఇక నుంచి అయినా సరే నేను పరిశుద్ధంగా ఉండి ఆ దేవుని కోసం ఫలించాలి, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలి. ఇక అయిపోయింది ఏదో, నా జీవితం అయిపోయింది, ఇకనైనా సరే నా జీవితం సరైన మార్పు కావాలి, సరైన రక్షణలో ఉండాలి, దేవుని ఆత్మచేత నేను నడిపించబడాలి. ఏమండి ఎలాగూ భక్తులు చూడండి, ఏబు గారు కానీ భక్తులకు ఎలాంటి నిగ్రహంతో భక్తి చేస్తున్నారో అలాంటి భక్తి చేసి నేను కూడా దేవుని కోసం బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉండాలని నువ్వు ఆశతో ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు కూడా గొప్ప ఆత్మీయ వరాలతో నింపుతాడు. నీకు తెలుసండి చూడండి. అవును, కాబట్టి పిల్లరా ఏంటంటే నీకు కావాల్సినవి అన్ని కూడా అడుగుతూ మానేసాయి. నువ్వు ఆత్మీయంగా నువ్వు అడుగు, నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎలీషాలాగా ముందరికి వెళ్ళిపో. చూడండి, మొదట నా నీతిని రాజ్యానికి కావాల్సింది మీకు దేవుడు, నీకేం కావాలో దేవుడు అన్ని కూడా ఆ రాజుగారిని పట్టుకున్నప్పుడు, రాజుగారిని భోజనానికి రామన్నప్పుడు అన్ని ఎలాగొచ్చినాయో ఆ కుర్రోడికి. మనం కూడా దేవుని కోరుకుంటే చూడండి, నువ్వు దేవుని సన్నిధి కోరుకుంటే, దేవుని ఆత్మను కోరుకుంటే దేవుడు నీకు ఎనలేని దీవులను ఇస్తాడని. దాని మీద మనసు లేనప్పుడు ఆ దేవుడు ఇస్తాడు, దాని మీద జయించగలిగినప్పుడు దేవుడు ఇస్తాడు. అలాంటి భక్తి రాకోకుండా, నువ్వు ఆత్మలో పెరక్కోకుండా, ఇంకా చిన్న వయసులో చిన్న మనసులోనే అలుగుతూ, అబద్ధం ఆడతాం, కోప్పడతాం, లోకం, శరీరం, మురికి కళ్ళు, చూడండి ఏంటంటే ఫోనులు, అపవిత్రత, చూడండి నువ్వు ఆత్మలో పెరక్కోకుండా ఉన్నావు అనుకోండి, దేవుడు నీకేమిస్తాడు? చూడండి అలా కాకోకుండా మనం చూడండి చక్కగా ఎలాంటి ఆత్మీయ కోరిక, నీకున్న ఆత్మలో రెండంతల ఆత్మ నాకు కావాలి, ఎలాంటి ఆశ అండి. దేవుడు కాదన్నాడా? ఎలీషా కాదన్నాడా? చూడండి ఆయన ఏలియా కాదన్నాడా? ఎలీషాకి అడిగింది ఇచ్చాడు కదా, అడుగునది పొందుకున్నాడు కదా. చూడండి ఎంత దీవించబడ్డాడు, అతని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దేవుని ఆత్మ ఉంటేనే కార్యాలు జరుగుతాయండి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. నువ్వు మాట్లాడితే చాలు. యేసేపు అడుగు పెట్టాడండి దేవుని ఆత్మ గలవాడు, పొలాలు దీవించబడి ఇల్లు దీవించబడిందండి. నువ్వు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి రక్షించబడతారండి దేవుని ఆత్మ నీలో ఉంటే, భక్తి నీలో ఉంటే, ప్రార్థనాత్మ నీలో ఉంటే. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీతో వస్తాడండి. ఎంత సన్నిధిని, దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసి నీకేదో కావాలంటావేంటి? అవన్నీ అవసరతే. నీ పరలోకపు తండ్రికి తెలుసు నీకేం కావాలో, నీ పరలోకపు తండ్రికి తెలుసు. చూడండి అవును, నువ్వు అయినా సరే నువ్వు వాటిని అడగవసరం లేదు, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఏది కూడా నువ్వు పట్టుకెళ్ళవు. కానీ దేవుని ఆత్మను కనుక సంపాదించుకుంటే ఆ ఆత్మ ఈ లోకంలో నిన్ను భద్రంగా ఉంచుద్ది, నేను సర్వసత్యంలోకి నడిపిస్తుంది, నీ ద్వారా అద్భుతాలు జరిపిస్తుంది, నీ ద్వారా దేవుని నామానికి ఎంతో ఘనతను తీసుకుని వస్తుంది. తర్వాత ఏంటంటే ఆ ఆత్మే నిన్ను పరలోకాన్ని చేరుస్తుంది. అలాంటి ఆత్మను కోరుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. పిల్లరా ఏలియాని తీసుకెళ్తానికి పరలోకం నుంచి అగ్ని ఆ రథాలు వచ్చినాయి, అగ్ని గుర్రాలు వచ్చిందంటండి. ఏలియాని పరలోకం తీసుకెళ్తానికి చూడండి అగ్ని ఆ రథం గుర్రం వచ్చి ఆ సుడిగాలి చేత అలా రథం మీద అలా 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 వెళ్ళిపోయాడు అంటండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? శరీరంతోనే. హనోక్ కూడా పరలోకం వెళ్ళిపోయాడు, ఈయన కూడా పరలోకం. ఎంత ఆశ అండి చూడండి. ఆయన మరి ఇప్పుడు గెహాజీ వెళ్ళాడా? చూసారండి, మీరు ఆలోచించండి. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా?
చూడండి, నీలో ఆత్మీయతను కోరుకుంటున్నాడు, నీలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. చూడండి, నీకు కొలతలేని ఆత్మను వాళ్ళని కోరుకుంటున్నాడు. ఏ ఆత్మమ్మా? కొలతలేని ఆత్మను వాళ్ళని కోరుకుంటున్నాడు. నిన్ను ఎంతో వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. నిన్నే ఒక సాధనంగా వాడుకోవాలని కోరుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మంది, 50 మంది, 70 మంది, 100 మంది, 200, 500 మంది నీ ద్వారా రక్షించాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు దేవుని ఆత్మను కోరుకో. నీ ద్వారా గొప్ప గొప్ప విజయాలు, ఆశయాలు, గొప్ప గొప్ప దీవెనలు జరుగుతాయి. చూడండి, ఎలీషా కోరిక ఎలాంటి కోరిక అండి. నిజంగా ఏలియా చేసిన భక్తి చేయాలని, నేను ఏరియాలో రోషంగా నిలబడాలని, దేవుని నామాన్ని గణపరచాలని, సేవ చేయాలని, మనుషులను రక్షించాలని ఎంత ఆశ అండి ఆయనకి. చూడండి, ఎంత ఆశ అండి. ఈ దినాల్లో పేరు కోరుకుంటున్నారు, ధనాన్ని కోరుకుంటున్నారు, లగ్జరీలు కోరుకుంటున్నారు. పిల్లరా, దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. పిల్లరా, అవమానం తీసుకురాకూడదు. మనం ఏం తీసుకోవాలి? దేవుని నామానికి కానీ ఏమీ లేకపోయినా పర్లేదు, దేవుడు నాతో ఉంటే. బులోజ్ జాన్ గారని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ యేసుప్రభుని మోసుకుని వెళ్ళేవాళ్ళంట భుజాల మీద. యేసుప్రభుని మోసుకుని వెళ్తే ఇక మనుషులు ఎంతమంది రక్షిస్తారండి? చూడండి, బాబోయ్, నిజంగా అలా మనం కూడా మోద్దాం. చూడండి, మంచి ఆత్మీయ ఆశలతో ఉందాం. ఎంత కష్టం వచ్చినా సరే, అయ్యో వస్తాయి, అయ్యో పోతాయి, వదిలేసాయి. చూడండి, నువ్వు ఆత్మీయంగా ఆత్మీయంగా నువ్వు బలపడు. ముందర నువ్వు నీతిలోకి రా, భక్తిలోకి రా. ఏదో మొత్తం వెళ్ళిపోతాం కాదు. ఎన్నిసార్లు వచ్చి వెళ్ళిపోతావు? ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతావు? నేర్చుకోవా? యేసు లాంటి రూపం నీకు వద్దా? యేసు లాంటి కళ్ళు నీకు వద్దా? యేసు లాంటి మనస్సు నీకు వద్దా? యేసు లాంటి నోరు నీకు వద్దా? యేసులాగా క్షమించవా మనుషుల్ని? యేసులాగా ప్రేమించవా? యేసులాగా పరిశుద్ధంగా ఉండవా? మారవా నువ్వు? కానీ ఈ సంవత్సరం మనం మారి దేవుని ఆత్మను సంపాదించుకుని దేవుని రాజ్య వ్యాప్తి కొరకే నువ్వు సాగిపో. దేవుడు నీకు నువ్వు వాడుకుంటాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.